నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. లక్ష్మీనాగ్ నర్హర్ సిటీ హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ కొమరంభీం జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పైలాన్కు శ్రీకారం. రాజ్యాంగ విలువల పరిరక్షణకు జనసేన సరికొత్త అడుగు. జంజీ ఆశయాలకు అనుగుణంగా సేవాగళం ప్రకటించిన పవన్ కళ్యాణ్. నేడు ఢిల్లీకి వెళ్లనున్న డీకే శివకుమార్, సిద్ధారామయ్య. కేబినెట్ కూర్పు, మంత్రి పదవులపై అధిష్టానంతో చర్చ. మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర. నేటి నుంచి అమల్లోకి వచ్చిన ధరలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వ్యాపారస్తులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి ధరల భారాన్ని మోపింది. దేశంలో కమర్షియల్ సిలిండర్ ధరలు మరోమారు పెరిగాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. తాజాగా 19 కేజీల కమర్షియల్ సిలిండర్పై ఢిల్లీలో 42 రూపాయల మేర పెరిగింది. దీంతో అక్కడ సిలిండర్ ధర 3,113కు చేరింది. ఇక కోల్కతాలో 3,255గా ఉంది. హైదరాబాద్లో ఏకంగా 52 రూపాయల మేర ధర పెరిగింది. దీంతో భాగ్యనగరంలో కమర్షియల్ సిలిండర్ ధర రికార్డు స్థాయిలో 3,367కు చేరుకుంది. ఇటు 5 కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్ పైన 11 రూపాయలు పెంచారు. అయితే డొమెస్టిక్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని కేంద్రం స్పష్టం చేస్తుంది. వ్యాపారస్తులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి ధరల భారాన్ని మోపింది. దేశంలో కమర్షియల్ సిలిండర్ ధరలు మరోమారు పెరిగాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. తాజాగా 19 కేజీల కమర్షియల్ సిలిండర్పై ఢిల్లీలో 42 రూపాయల మేర పెరిగింది. దీంతో అక్కడ సిలిండర్ ధర 3,113 రూపాయలకు చేరుకుంది. ఇక కోల్కతాలో 3,255గా ఉంది. ఇక హైదరాబాద్లో ఏకంగా 52 మేర ధర పెరిగింది. దీంతో భాగ్యనగరంలో కమర్షియల్ సిలిండర్ రికార్డు స్థాయిలో 3,367కు చేరుకుంది. ఇటు 5 కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్ పైన 11 రూపాయలు పెంచారు. అయితే డొమెస్టిక్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని కేంద్రం స్పష్టం చేస్తుంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక రాజకీయాలు ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీకి చేరాయి. నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు డీకే శివకుమార్. సీనియర్ నేత సిద్ధరామయ్య నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. కర్ణాటక కొత్త కేబినెట్ కూర్పుపై కాంగ్రెస్ అధిష్టానంతో ఈ ఇద్దరు కీలక నేతలు సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈ నెల 3న డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉండడంతో తొలి విడతలో ఎవరెవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలనే అంశంపై హైకమాండ్తో కసరత్తు చేయనున్నారు. దాదాపుగా 10 నుంచి 12 మంది తొలి విడతలో మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. కర్ణాటక రాజకీయాలు ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీకి చేరాయి. నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న డీకే శివకుమార్, సీనియర్ నేత సిద్ధరామయ్య నేడు ఢిల్లీకి వెళ్లారు. కర్ణాటక కొత్త కేబినెట్ కూర్పుపై కాంగ్రెస్ అధిష్టానంతో ఇద్దరు కీలక నేతలు సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈ నెల 3న డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉండడంతో తొలి విడతలో ఎవరెవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలి అనే అంశంపై హైకమాండ్తో కసరత్తు చేయనున్నారు. దాదాపుగా 10 నుంచి 12 మంది తొలి విడతలో మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా కెరిమేరు మండలం కొఠారి కొత్తగూడెంలో 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పైలాన్ను సీఎం ఆవిష్కరించనున్నారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా స్థానిక ఆదివాసీలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ముచ్చటించనున్నారు. వారితో కలిసి సహపంక్తి భోజనం కూడా చేస్తారు. ఆ తర్వాత కాగజ్ నగర్ క్రాస్ రోడ్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు సీఎం హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
నేడు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా కేరిమేరి మండలం కొఠారి కొత్తగూడెంలో 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పైలాన్ను సీఎం ఆవిష్కరించనున్నారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా స్థానిక ఆదివాసులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ముచ్చటించనున్నారు. వారితో కలిసి సహపంక్తి భోజనం కూడా చేస్తారు. ఆ తర్వాత కాగజ్ నగర్ క్రాస్ రోడ్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు సీఎం హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. తుని నియోజకవర్గం చామవరంలో నిర్వహించనున్న పేదల సేవ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. మరి కాసేపట్లో చామవరంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభకు ముఖ్యమంత్రి హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లను ఆయన పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత తుని నియోజకవర్గ టీడీపీ ముఖ్య నేతలు శ్రేణులతో సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. తుని నియోజకవర్గం చామవరంలో నిర్వహించనున్న పేదల సేవలో కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. మరి కాసేపట్లో చామవరంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభకు ముఖ్యమంత్రి హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లను ఆయన పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత తుని నియోజకవర్గ టీడీపీ ముఖ్య నేతలు శ్రేణులతో సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశం కానున్నారు.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన సరికొత్త అడుగులు వేస్తుంది. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యువతకు పెద్దపీట వేస్తూ సేనాగళం కమిటీని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ కమిటీ ముఖ్యంగా జంజీ యువత ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఒక వేదికగా తీర్చిదిద్దుతున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగ విలువల పరిరక్షణ ధ్యేయంగా జనసేన ఈ కొత్త అడుగు వేసిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సమాజంలో సామాజిక సామరస్యాన్ని కాపాడటమే జనసేన ముఖ్య లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. కులమతాల ముసుగులో చేసే రాజకీయాలను పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తీవ్రంగా తోసిపుచ్చారు. వ్యక్తిగతంగా ఎవరైనా తప్పులు చేస్తే వాటిని కులాలకు ముడిపెట్టడం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన సరికొత్త అడుగులు వేస్తుంది. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యువతకు పెద్దపీట వేస్తూ సేనాగళం కమిటీని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ కమిటీని ముఖ్యంగా జంజీ యువత ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఒక వేదికగా తీర్చిదిద్దుతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ విలువల పరిరక్షణ ధ్యేయంగా జనసేన ఈ కొత్త అడుగు వేసిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సమాజంలో సామాజిక సామరస్యాన్ని కాపాడటమే జనసేన ముఖ్య లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. కులమతాల ముసుగులో చేసే రాజకీయాలను పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తీవ్రంగా తోసిపుచ్చారు. వ్యక్తిగతంగా ఎవరైనా తప్పులు చేస్తే వాటిని కులాలకు ముడిపెట్టడం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. ఖమ్మంలో ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఖమ్మం మహాజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరం, ఉచిత మందుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన 2 కిలోల బియ్యం, పక్కా ఇళ్లు, జనతా వస్త్రాలు వంటి సంక్షేమ పథకాలు దేశానికి మార్గదర్శకమని నిలిచాయని మంత్రి కొనియాడారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే నేడు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాపాలన సాగుతుందని, రామరాజ్యం, ఇందిరమ్మ రాజ్యాల కలయికగా ఈ ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం పనిచేస్తుందన్నారు. పేదల కోసం ఇలాంటి బృహత్తర హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసిన ఖమ్మం మహాజన సంఘం నిర్వాహకులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తుమ్మల ధన్యవాదాలు తెలిపారు. 45 సంవత్సరాలకు పూర్వమే ఆయన సృష్టించినటువంటి ఈ రామరాజ్యం ఈరోజు సుభిక్షంగా, నిన్న మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో పేదల కార్యక్రమాలతో పాటు ఈనాడు ఎన్టీఆర్ సృష్టించినటువంటి సంక్షేమ రాజ్యాన్ని కలగలిపి పేదల సంక్షేమ కార్యక్రమాన్ని నడుపుతున్నాము. ఈ ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆనాడు పూజ్యులు ఎన్టీ రామారావు గారు సృష్టించినటువంటి కార్యక్రమాలు. ఈనాడు ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, జనతా వస్త్రాల పథకాలు కావచ్చు, వీటినన్నింటినీ కొనసాగిస్తున్నామంటే ఇందిరమ్మ రాజ్యంలో ఆయన స్ఫూర్తిని కూడా కలగలిపి ప్రజా సంక్షేమం కోసం ఆ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు. అందుకని ఆ మహానుభావుడు నిర్మలమైనటువంటి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పథకాలు పేదలు అనుభవిస్తూ ఈనాడు భారతదేశ వ్యాప్తంగా ఆయన పథకాలు కొనసాగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా విజయవంతంగా నడిపేటటువంటి శక్తి మన ప్రభుత్వానికి కూడా భగవంతుడు ఇవ్వాలని మీ మహాజన సంఘం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు తీసుకొని మీ యొక్క సంఘం తరఫున ప్రజలందరినీ కూడా ఒక మంచి పద్ధతుల్లో, మంచి అలవాట్లతోటి వాళ్ళ కుటుంబ జీవితం కావచ్చు, వాళ్ళ యొక్క సామాజిక హెల్త్ క్యాంప్ నిర్వహించినటువంటి మహాజన సంఘానికి సహకరించిన డాక్టర్స్ అందరికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ధన్యవాదాలు.
ఖమ్మం నగరంలో రాజకీయ దుమారం రేగింది. నగరంలోని కాల్వుడ్ సెంటర్లో కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణంలో భాగంగా మున్సిపల్ అధికారులు రాత్రికి రాత్రే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. అధికారుల తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు మాజీ పిసిసి అధ్యక్షుడు సమ్మాని చంద్రశేఖర్తో కలిసి ఖమ్మంలో భారీ నిరసన చేపట్టారు. కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ స్వయంగా వచ్చి విగ్రహ పునఃప్రతిష్ఠాపన స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని విహెచ్ భీష్మించు కూర్చున్నారు. సొంత పార్టీ దైవ సమానుడైన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తుంటే కొందరు బడా కాంగ్రెస్ నాయకులకు కండ్లు కనిపించడం లేదా అంటూ కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఖమ్మంలో నివాళులు కాదు, ఉన్న విగ్రహమేది. ఒకరోజు ముందు ఇంతకంటే దురదృష్టమైందే. 21 మే నాడు చనిపోయింది ఆయన. 20 నాడే తీసేసిర్రు. ఏం తొందర ఉన్నదా కాంట్రాక్టర్కు నాకు అర్థం కాదు. ఆ విగ్రహం ఎక్కడుందో నాకైతే తెలియదు. ఇక్కడ నేను పెట్టించిన ఎప్పుడు 8 ఏళ్ళ ముందు రాజీవ్ గాంధీ గారు ఈ ప్రాంతంలో గిరిజన ప్రాంతంకు వచ్చాడు. విపరీతమైన వర్షాలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే, రైతులు ఇబ్బంది పడుతుంటే 2 సార్లు వచ్చాడు మా నాయకుడు. ఆయన గురించి నేను ఈడ విగ్రహం పెట్టిస్తే ఇవాళ ఉన్నటువంటి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు వచ్చి ఇక్కడ ఇనాగ్రేషన్ కూడా చేసిపోయాడు. ఏం తొందర ఉన్నదిరా బాబు. ఇక్కడ ఉన్న కార్పొరేటర్ కూడా తెలియదు. విగ్రహం తీసేటప్పుడు అడగాలి కదా, అయ్యా రాజీవ్ గాంధీ విగ్రహం తీస్తున్నారు, మేము చెప్తాం 21 కాదురా పోయి 22 నాడుది. అయినా ఇంకా పనే జరుగుతలేదు. విగ్రహం తీసేసే ఉద్దేశం ఏమిటి నాకు అర్థం కాదు. ఈడ వచ్చిందా, పిల్లర్స్ వచ్చినా, ఈడ పని మొదలైంది. అక్కడ ముందు ఇంకా పని అయితేనే ఉన్నది. 21 ఆయన చనిపోయిన దినం ఉంటే 21 పొద్దున తీసి పడేసిర్రు. నేను నిజంగా మీడియా వాళ్ళ మీద నాకు కోపం ఉందండి. 21 నాడు ఆయన వర్ది ఎక్కడ పెట్టాలని లోకల్ నాయకులను అడుగుతారు. మీరు అది కూడా అడిగారు. పోనీ మీరు అందరు పోనీ మా మీడియా మిత్రులన్నా రాస్తే నేను ఇమీడియట్గా వద్దు కదనే. రాయలే ఎవరు. 21 మే నాడు అక్కడ మా ముఖ్యమంత్రి నివాళులు అర్పించారు. నేను మొదలు పెట్టినటువంటి రాజీవ్ గాంధీ స్టాచ్యూ సోమాజిగూడలో నేను నివాళులు అర్పించి మళ్ళా ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి కలెక్టర్ ఆఫీస్ ముందు మేము నివాళులు నేను మంత్రులు అందరం చేశాము. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు భారీ ప్యాకేజ్ ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యానగర్లోని బీసీ భవన్లో 14 బీసీ సంఘాలతో జరిగిన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఒక్కరికి రుణాలు ఇస్తలేవు. అందుకే ఈ సందర్భంగా బీసీ బంధు పథకాన్ని ప్రవేశపెట్టి బీసీల కుటుంబాలకు ఒక్కొక్కరికి 20 లక్షలు ఇవ్వాలి. మీ దగ్గర 100,000 కోట్లు ఉంటే, లక్షల కోట్లు ఉంటే మా దగ్గర 20 లక్షలని ఇవ్వరా మా కుటుంబాలకు. కుల వృత్తులు పోయినాయి, చేతి వృత్తులు పోయినాయి, యంత్రాలు వచ్చినాయి. మా వాళ్ళందరూ రోడ్ల మీద అయిన బతుకులేవు, కష్టమైపోయింది. చదువుకుందామంటే ఫీజులు ఇస్తలేవు, ఉద్యోగాలు చేద్దామంటే ఉద్యోగాలు ఇస్తలేవు. కనీసం 20 లక్షల రూపాయలు ఇస్తే ఆ కుటుంబాలు బాగుపడతాయి. మన రాష్ట్ర బడ్జెట్ లోపల ధనిక రాష్ట్రం, మన బడ్జెట్ లో ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షలు ఇవ్వడం పెద్ద సమస్యనే కాదు, ఎక్కువచ్చు. అదే బీసీ ముఖ్యమంత్రి ఉంటే ఒక్కొక్క కుటుంబానికి 30 లక్షలు ఇస్తావు. కనీసం నువ్వు సరిపోతలేవు. మొత్తం ఈ హైదరాబాద్తో సహా మంజూరు చేయాలి. ఈ సందర్భంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రకటించాలని ముఖ్యమంత్రికి నేను డిమాండ్ చేస్తున్నా.
ఖమ్మం నగరంలో త్రుటిలో పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రముఖ పుణ్యక్షేత్రమ శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి. ఆలయం నుండి వస్తున్న పొగ మంటను గమనించిన భక్తులు వెంటనే అప్రమత్తమై ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మరోపక్క స్థానిక ఇళ్లలోకి ప్రజలు సైతం బకెట్తో నీళ్లు చల్లి మంటలు వ్యాపించకుండా అడ్డుకోవడంతో చుట్టుపక్కల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. టెంపుల్ కొని వచ్చాము. ఆ టైంలోనే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. పోలీస్ వాళ్ళకి ఇంటిమేట్ చేశాము. ఎవరు రెస్పాండ్ అయ్యేసరికి ట్యాంక్లో వాటర్ని ఆన్ చేసి మేమే ట్రై చేసాము ఆర్పడానికి. వాళ్ళు పోలీస్ అంకుల్ వాళ్ళు వచ్చారు. పైన కూడా బాగా ఫైర్ యాక్సిడెంట్ అయ్యేసరికి పైకి వెళ్ళారు ఫస్ట్. తర్వాత ఇక్కడ అంకుల్ ఉండి హెల్ప్ చేయమంటే ట్యాంక్ వాటర్తో హెల్ప్ చేస్తున్నాము. టెంపుల్ వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వకపోవడంతో ట్యాంక్లో ఉన్న వాటర్స్ పైప్స్ మేమే ఇట్టేసి హెల్ప్ చేయడానికి ట్రై చేసాము. కింద నుంచి కూడా వాటర్స్ ఆర్పడానికి ట్రై చేస్తున్నారు. కింద నుంచి పైనుంచి ట్రై చేయడం వల్ల ఇప్పుడు కొంచెం తగ్గింది. యాక్సిడెంట్ ఐడియా లేదు, చాలాసేపు అవుతుంది. మేము రెస్పాండ్ చేసాము. వాళ్ళు వచ్చి టెంపుల్ కొని ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్.